ఏంటనేది రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళ కనెక్ట్ అవుతూ క్యారెక్టరైజేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారు పోలేడు, ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ కూడా ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి రియల్, ఎక్కడ నెగిటివ్ లేదండి. సూపర్ సూపర్ సూపర్. శంకర్ గారు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా అందరి మించి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందండి. అంటే సాంగ్ తీశారండి, మనం ఇప్పుడు దాని గురించి అసలు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మళ్ళీ ముందు పాట కలుపుతారు. ఇప్పుడు సినిమా మంచి ఫ్లో నడుస్తున్నప్పుడు ఒకవేళ సాంగ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు అనుకునొచ్చు. ఆ ఫ్లోని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సినిమా మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. సాంగ్ తర్వాత మనకు పండగ తర్వాత వచ్చినా కానీ బాగుంటుంది పాట. ఆయన సరిపోయిందా శనివారం తర్వాత ఇందులో ఇంకా ఇరగదీశాడండి. అసలు విలన్ అంటే భలే ఉన్నాడు. సూపర్ విలన్ క్యారెక్టరైజేషన్ అయినది ఆయన కానీ. అండ్ అట్టే మలయాళం నటుడు ఆయన పైన ఉంటాడు, ఆయన కూడా బాగా చేశాడండి. అందులో ఆయన కూడా హీరో, చాలా సినిమాలో చేశాడు. ఆయన కూడా బాగుందండి. హైలైట్ చాలా ఉన్నాయండి, ఒక్కటి చెప్పడానికి లేదు. ఎందుకంటే శంకర్ గారి మార్కులో మనకు ఇంతకుముందు శివాజీ కానీ ఒకే ఒక్కడు కానీ చాలా సినిమాలలో ఎన్నో ఉంటాయి కదా అలాంటి ఎలిమెంట్స్. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి. మీరు రామ్ చరణ్ గారు చెప్పారు కదా అన్ప్రిడిక్టబుల్ అని, అలా అన్ప్రిడిక్టబుల్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. మీకు ఏ సీన్గా ఆ సీన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డైలాగ్స్ చాలా ఉన్నాయండి. నాకు నచ్చిన డైలాగ్ నాదేనండి. కలెక్టర్ గారు ఒక ఆకలిస్తుందంటే ఒక ముద్ద అన్నం అని అడుగుతున్నాడు అని, అంతే అండి. ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. అరే మా మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు ఆయన కూడా పెద్ద మెగాస్టారే అండి. అసలు బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. హ్యాపీ న్యూ ఇయర్ కి పెద్ద హిట్ ఇది, మామూలు హిట్ కాదు. కలెక్షన్స్ మనం చెప్పలేమండి, ఎందుకంటే కలెక్షన్స్ ముందు మీరే చూస్తారు. ఇవాళనే రిలీజ్ అయింది, కలెక్షన్ చెప్పలేం. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్ గా మాత్రం. పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు అంటున్నారు చాలా మంది, ఎలా అనిపిస్తుంది? అరే అవును కదా, కరెక్ట్ బాగున్నది నిజంగా. అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా. లే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా బాగుంటుంది. ఇందులో ఏంటంటే సార్ డబల్ రోల్ చేశారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేశారు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే రెండు యాంగిల్ చూడొచ్చు మనకు. డాన్స్ ఇరగదీశారు రామ్ చరణ్ గారు. అయితే మెగాస్టార్ కొడుకు అంటే మామూలు ఉండదు కదా. ఆ సార్ ఎలా చేశారు, రామ్ చరణ్ గారు అలాగే చేశారు. ఎమోషనల్ గా ఎలా అనిపించారు చరణ్ గారు? ఎమోషన్ తీసుకైతే మీరు రంగస్థలంలో చూసాం. ఇందులో కూడా సెకండ్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు. అక్కడ పండించారు, ఇక్కడ కూడా అంతే బాగున్నదండి సినిమా.